నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన డాక్టర్ ప్రియాంకకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై బీఎస్ఆర్ సెంటర్ మీదుగా ఆర్టీసీ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ఒక డాక్టర్ గా పనిచేస్తున్న ప్రియాంక విషయంలో ఇలాంటి విషాద ఘటన జరగడం అత్యంత బాధాకరమని, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం ఎంపీపీ సంపూర్ణమ్మ, ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు ప్రసన్నలక్ష్మి, వైసీపీ మైనార్టీ మహిళా నాయకురాలు షేక్ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రేపు పొద్దున్నే మనము 88th స్వతంత్ర దినోత్సవం చేసుకుంటాం. కానీ ఎంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంతమందికి స్వతంత్రం వచ్చింది, స్పెషల్లీ ఆడవాళ్ళకి ఎంతవరకు స్వతంత్రం ఉంది? గాంధీజీ మనకి ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే నిజమైన స్వతంత్రం అని. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రియాంక 9 గంటలకు సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే ఎవరో తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారు. అది ఓన్లీ డాక్టర్ ప్రియాంక చావు కాదు, ఒక కుటుంబము, ఆ అమ్మాయిని ఇష్టపడే వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం ప్రభావితం అయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ కమిషన్ ఎక్కడికి వెళ్ళిందండి? అసలు వంగల్పూడి అనిత గారికి ఇవన్నీ కనిపిస్తున్నాయా? జూమ్ కాల్లో కంపెనీలు తెచ్చామంటుంది, మరి ఫోన్ కాల్లో ఆడపిల్లల భద్రత గురించి కనీసం మాట్లాడవచ్చు కదా. ఒకరేమో పార్టీ పెడతారు, ఏమని మేము గొంతు ప్రశ్నిస్తాము అని పార్టీ పెట్టేవాళ్ళు కనీసం పరామర్శ కూడా చేయరు. ఇక నారా లోకేష్ గారు అయితే ఏకంగా స్టేట్మెంట్లు పాస్ చేశారు. ఏమని? నమో అంటే నాయుడు, మోడీ అంటారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ఆడవాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నారా లోకేష్ గారు నమో అంటే నమ్మించి మోసం చేయడం అనుకుంటున్నారు. ఏకంగా ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు, 4 టర్మ్లు నేను చీఫ్ మినిస్టర్ అంటున్నారు. మరి సార్, ఇన్ని టర్మ్స్ మీరు చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు ఒక్కటంటే ఒక్క లా ఆడవాళ్ళ భద్రత కోసం తీసుకురాలేకపోయారా మీరు అని నేను అడుగుతున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళ భద్రత అనేది మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. ఎందుకంటే మొన్న కావలి, తర్వాత నిన్న గుంటూరు, ఈరోజు రాజమండ్రి, మరి రేపు ఎక్కడ ఆత్మకూరులో జరుగుతుందా? అప్పుడు కానీ మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడకూడదా? ఖచ్చితంగా మా బోటి చదువుకున్న వాళ్ళం వస్తాము, మాట్లాడతాము. ఈ ఆడవాళ్ళ భద్రత అనేది మా హక్కు. ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, స్పెషల్లీ మీడియా మిత్రులకి. ఇంకా మాకు ఈ ఏదైతే మేము చేస్తున్న కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన సిఐ గారికి, ఇంకా పోలీస్ యంత్రాంగానికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు మేమందరం ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ వైజ్ గానో లేకపోతే ఎవరిని విమర్శించడానికి అయితే ఇక్కడికి రాలేదు. మేము ఒక ఆడపిల్ల తల్లిగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. మా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది. ఇలాంటి పరిస్థితి మా ఇంట్లో రేపు ఆడబిడ్డకు వస్తేనే మేము గొంతు తెచ్చి మాట్లాడాలి అనేది లేకుండా ఏ ఆడపిల్లకైనా అన్యాయం చేస్తే ఈరోజు అక్కడైంది. ఈరోజు 6 నెలల పిల్ల నుంచి 60 సంవత్సరాల పెద్ద ఆవిడ దాకా ఎవరికి ఇది లేని అక్క లేదు, చెల్లి లేదు, తల్లి లేని పరిస్థితి అయిపోయింది. సమాజం అలా తయారైనా కానీ వాళ్ళకి భయం చెప్తూ ఎవరైనా సరే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఈరోజు ఇలాంటి దారుణాలకి పొడి కట్టకుండా ఉంటారు. దయచేసి ఎవరైనా సరే ఈరోజు మీ జెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను రాంగ్గా చెప్పట్లేదు, అందరూ ఒకలా ఉంటారని. కానీ మనం కూడా
ఎవరికో ఏదో జరుగుతుందిలే మనకెందుకులే అనేది లేకుండా దయచేసి అందరూ కూడా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఎవరైనా ఆడపిల్లే అనేసి ఆలోచిస్తే ఈరోజు ఈ అఘాయిత్యాలు జరగవు. దయచేసి మేమందరం అయితే ఈరోజు కేవలం ప్రియాంక ఆత్మ శాంతించాలని ఆ అమ్మాయికి సపోర్ట్గా ఈరోజు అందరం ఇక్కడికి శిల్పారెడ్డి గారు ముందు స్టెప్ తీసుకొని మా అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో తనతో పాటు మేమందరం దీనికి సంఘీభావం తెలపడానికి వచ్చాం. ఇవాళ మన ఎన్ఆర్ అయినటువంటి శిల్పారెడ్డి గారి సౌజన్యంతో మేము ఇవాళ అందరం మహిళలంతా ఇక్కడ ఆత్మకూరులో సమావేశపరిచి క్యాండీ ర్యాలీ జరపడం జరుగుతుంది. ఇవాళ మహిళలు అబల కాదు సబలు అనే రోజులు పోయాయి ఈ కుటుంబ ప్రభుత్వంలో. ఎన్నాళ్ళు ఇలా మీరు ఈ మహిళలకి పద్ధతి లేకుండా చేస్తున్నారని నేను మన హోంమంత్రి మొగల్పూడి అనితా గారిని ప్రశ్నిస్తున్నాను. మహిళలు ఎప్పుడైతే స్వేచ్ఛగా బయటకు వచ్చిన రోజే ఈ మహిళా స్వాతంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీరు మా ప్రభుత్వంలో 30,000 మంది వెళ్ళిపోయారని, మహిళలంతా చాలు లేకుండా వెళ్ళిపోయారని ఆ రోజు అన్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళలంతా? ఇవాళ మీరు వాళ్ళందరినీ తెచ్చి అప్పగిచ్చారా? లేదే. అలాంటిది ఎందుకు మా మీద నిందలేసి మహిళల మీద ఏడుపోయిన అపవాదం